ఓట్ చోరీ అంశం పైన కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసింది. రోహిన్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. టోటల్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వాళ్ళు. కొత్తగా డీసీసీ నియామకం అయింది. మీరు అవుట్ గోయింగ్, కొత్త వాళ్ళు ఇన్కమింగ్ ఖైరతాబాద్కి సంబంధించి చెప్తారు. రోహిన్ రెడ్డి గారు మొదటి దాని గురించి. కొత్త రక్తం పోవాల్సిందే, పాత రక్తం పోవాల్సిందే, కొత్త రక్తం రావాల్సిందే. ఒక యువకుడు, ఒక బీసీ కమ్యూనిటీ నుంచి వచ్చిన మోతా రోహిత్ గారికి డీసీసీ అధ్యక్షులుగా నియామకులైనందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఆయన ఆధ్వర్యంలో మొట్టమొదటి మీటింగ్ ఓట్ చోరీ మీద జరగడం జరుగుతుంది. ఎందుకనంటే మీరు చూసిండ్రు, లాస్ట్ టైం రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తున్నారు ఎట్లా దేశంలో ఓట్ చోరీ అవుతుందో. దాని మీద సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా మీకు ప్రజల ముందట పెట్టిండు. అయినా కానీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిమ్మకు నీరెత్తినట్టు వాళ్ళు ఎక్కడ కూడా ఈ అంశం మీద వాళ్ళు ప్రస్తావిస్తలేరు. అండ్ వాళ్ళకు వాళ్ళే భుజాలు తనుకుంటూ వాళ్ళు ఏం చేస్తారు, శబాష్ అనుకుంటున్నారు. ఎందుకనంటే ఈ ఓట్ చోరీ లేకపోతే దేశంలో బీజేపీ పార్టీ అనేది మనుగడ లేకుండా ఉన్నది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎలక్షన్ బిఫోర్ మహారాష్ట్రలో ఏ విధంగా అయితే జరిగిందో, కర్ణాటకలో మన దగ్గర ఏఐ సెక్రటరీ మన్సూర్ గారు ఉన్న నియోజకవర్గంలో ఎట్లా ఓట్ చోరీ జరిగిందనే దాని మీద సైంటిఫిక్గా రాహుల్ గాంధీ గారు చెప్పిన, అయినా కానీ కూడా వీళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఈ అధ్యాయం తీసుకోవడం జరిగింది. ఓట్ చోరీ అనేది ప్రజలలో అవగాహన చేస్తాము. అందరం కూడా మన ఓటు హక్కుని మనం ఎట్లా వినియోగించుకోవాలి, మన ఓటు హక్కుని ఎట్లా కాపాడుకోవాలనే దాని మీదనే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధ్యయనం మొదలుపెట్టింది. మా రాహుల్ గాంధీ గారు దీన్ని తీసుకొని ముందుకు పోతున్నారు. కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో కూడా మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము కూడా ఈ ఓట్ చోరీ కార్యక్రమాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం మండల స్థాయి నుంచి మేము ఇది తీసుకొని ముందుకు పోతాం. ఎట్లయితే ఓట్ చోరీ జరుగుతున్నదో దాన్ని కాపాడేదానికి పూర్తి ప్రయత్నము మా వంతు కూడా తీసి సైంటిఫిక్గా ప్రజల ముందర పెట్టబోతున్నాం. రోహిన్ రెడ్డికి ఖైరతాబాద్ అంటే అమితమైన ప్రేమ. అసలు అక్కడ నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగు పట్టుకున్న రోహిన్ రెడ్డి పెట్టలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది అంటారు. ఉప ఎన్నికలో ఏం జరగబోతుంది? దానం నాగేందర్కే టికెట్ ఇస్తారా? రోహిన్ రెడ్డి ఫ్రేమ్లోకి వస్తాడా? ఇట్లా ఏం జరగబోతుంది? మదన్న మీకు ఒక విషయం చెప్తా. ఇప్పుడు దానం నాగేందర్ గారి ఎపిసోడ్ స్పీకర్ గారి పరిధిలో ఉన్నది, సబ్జుడిషియల్ ఉన్నది. నేను అనుకునే ప్రకారము 100% దానం నాగేందర్ గారే కొనసాగుతారు. ఎందుకనంటే దానం నాగేందర్ గారు ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యే ఆయన. కాబట్టి ఇక్కడ వేరే స్పెక్యులేషన్స్కి నాకు తెలిసి ఎటువంటి ఆస్కారం లేదు. ఆయన ఒకవేళ రాజీనామా చేసినా కానీ ఆయనే పోటీ చేస్తాడు. ఒకవేళ స్పీకర్ పరిధిలో ఉంది కాబట్టి స్పీకర్ డిసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇదంతా స్పీకర్ పొరగేటిల్ ఉన్నది. కాబట్టి మనం దాని మీద నేను కరెక్ట్ పర్సన్ కాదు దాని మీద రియాక్ట్ అవుతానికి. కాకపోతే నేను పుట్టింది పెరిగింది హైదరాబాద్లోనే. నా ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షునిగా, మొట్టమొదటి ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చిండ్రు. ఆయనకు నా జీవితకాలం రుణపడి ఉంటాను. ఎప్పటికైనా నాకు కాంగ్రెస్ కార్యకర్తగా నేను ఖైరతాబాద్ జిల్లాని, హైదరాబాద్ జిల్లాని నేను ఎప్పటి కూడా ప్రొటెక్ట్ చేసుకుంటా, నా వంతు కృషి చేస్తాను. అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి ఇంకా కృషి చేస్తాను. కానీ పదవులు ఉంటాయి, వస్తాయి, పోతాయి. పదవులు అనేది శాశ్వతం కాదు. కాబట్టి నాకు 4.5 సంవత్సరాలు ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షునిగా చేసి నాకు అందరు కూడా సహకరించి, నా ఖైరతాబాద్ జిల్లాతో పాటు నాయకులు, ముఖ్యమంత్రి గారికి, పిసిసి అధ్యక్షులు గారికి అందరు కూడా, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా నేను కృతజ్ఞతగా ఉంటాను. ఎందుకంటే నాకు ఒక అవకాశం ఇచ్చిండ్రు అప్పుడు. కాబట్టి 4.5 సంవత్సరాలలో మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తానికి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఖైరతాబాద్ జిల్లా నుంచే స్టార్ట్ అయినాయి. మీరు సెక్రటేరియట్ కానీ, ఈరోజు మొత్తం గాంధీ భవన్ కానీ అన్నీ కూడా ఖైరతాబాద్ డిస్టిక్లోనే వస్తుంది. కాబట్టి నాకు చాలా అవకాశాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దాంతో కాంగ్రెస్ పార్టీ తోటే నాకు ఈరోజు సమాజంలో కానీ, కాంగ్రెస్ పార్టీలో కానీ కూడా నాకు ఒక స్థాయిని ఇచ్చింది. కాబట్టి నేను ఎప్పటికి కూడా నెక్స్ట్ ఏంటి? రోహిన్ రెడ్డి ఆల్రెడీ ఇప్పుడు డీసీసీ ప్రెసిడెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఎమ్మెల్సీ అని పార్టీలో చర్చ, లేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా అనేటువంటి చర్చ. ఏది ఇంట్రెస్ట్ మీరు? నాకు కాంగ్రెస్ పార్టీ ఏ రోల్ ఇచ్చినా సమర్థవంతంగా నేను చేస్తాను. కాంగ్రెస్ పార్టీ నాకు ఏ బాధ్యత ఇచ్చినా కానీ కూడా, ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాకు ఏ బాధ్యత ఇచ్చినా కానీ కూడా సమర్థవంతంగా నిర్వహించిన. నా మీద ఒక్క క్రిటిసిజం కానీ, ఒక మచ్చుక కూడా లేకుండా నాకు పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క దాని మీద కూడా నేను బ్రహ్మాండంగా చేసిన అని చెప్పేసి నాకు మనస్తృప్తి కూడా ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ హైకమాండ్ నాకు, లేకపోతే మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాకు ఏ పదవి ఇచ్చినా, ఏ బాధ్యత ఇచ్చినా నేను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాను. ఏ పదవులు రాకపోయినా కానీ ఈ 3 రంగుల కండువా వేసుకొని కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేస్తాను. బీఆర్ఎస్ నుంచి వస్తున్న విమర్శల గురించి ఏం చెప్తారు? 5 లక్షల కోట్ల స్కామ్ జరుగుతూ ఉంది తెలంగాణలో.
ద బిగ్గెస్ట్ స్కామ్ దేశంలోనే అనేటువంటిది కేటీఆర్ మొన్న రీసెంట్‌గా మాట్లాడారు. కేటీఆర్ గారికి మతిస్థిమితం కోల్పోతున్నాడు. ఎందుకనంటే మీరు చూసిన ఆయన మాట్లాడేదంతా అహంకారంతోటి మాట్లాడతాడు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఇప్పుడు 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 ల్యాండ్స్ గిట్ట గాని ఇవన్నిటి గురించి కూడా మన ప్రెస్ మీట్ పెట్టిండు గదా! దాంట్లో రాష్ట్ర ప్రభుత్వంకి ఎక్కడ గూడా మన లోటు లేదని జెప్పి శ్రీధర్ బాబు గారు చాలా కేటగారికల్‌గా జెప్పాడు. వీళ్ళు ఏది జేసినా గాని గూడా ముఖ్యమంత్రి గారి మీద ఏ మంచి పని జేసినా గాని బట్టగాల్చి ఆయన మీద జల్లటానికి ప్రయత్నం జేస్తున్నాడు. మీకట్లా సైంటిఫిక్ ఆధారాలుంటే, న్యాయ సంస్థలున్నాయి. న్యాయ సంస్థల మీద మాకందరికి కూడా నమ్మకం ఉంది. మీరు ఏ ప్లాట్‌ఫార్మ్ మీద పోయినా గాని గూడా మేము జవాబియ్యడానికి క్లియర్‌గున్నాం. ముఖ్యమంత్రి గారు ఏది జేసినా గాని వీళ్ళు ముఖ్యమంత్రికి మంచి పేరు రావద్దని ఆలోచన ఉన్నది. వీళ్ళు జేసిన అప్పులన్నీ గూడా ఏదైతే 8,00,000 కోట్ల అప్పులు జేసిండో అది రాష్ట్రం మీద భారంగుంది. ముఖ్యమంత్రి గారు క్లియర్‌గా చెప్పింది. హైదరాబాద్‌ని 3 కేటగరీగా విభజించడం జరిగింది. ఒకటేమో కోర్ అర్బన్ రీజియన్, రూరల్ ఏరియా. సో, కోర్ అర్బన్ నుంచి మొత్తం ఇండస్ట్రియల్ సెక్టర్‌ని అంతా గూడా కోర్ అర్బన్ నుంచి అర్బన్ రీజియన్‌కి షిఫ్ట్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా కేటగరీగా ఎన్నో సార్లు చెప్తున్నాడు. ఎందుకనంటే హైదరాబాద్‌లో పొల్యూషన్ ఉండి ఇప్పుడు ఢిల్లీ పరిస్థితి చూస్తున్నారు మీరు. ఎట్లయితే పొల్యూషన్ ఉంటదో హైదరాబాద్‌ని నెట్ ఫ్రీ జీరో అంటే జీరో పొల్యూషన్ ఉన్న సిటీ చేయాలనేసి ఓఆర్ఆర్ లోపటున్న హైదరాబాద్‌ని ఫ్రీ పొల్యూషన్ జోన్ కింద చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. రీజనల్ రోడ్ లోపట అర్బన్ ఏరియా చేసి అక్కడ మీకు ఇండస్ట్రియల్ సెక్టర్ గానీ, ఫార్మా సెక్టర్ గానీ ఇవన్నీ కూడా పెట్టడానికి. రీజనల్ రింగ్ రోడ్ అవతల అగ్రికల్చర్ సెక్టర్ అంటే అక్కడ మొత్తం కూడా వ్యవసాయంలో మన అందరు కూడా మంచిగుండాలనే ఉద్దేశంతోటి 3 సెక్టర్‌గా విభజించి హైదరాబాద్‌ని ఒక దేశం పటంలోనే అంటే ప్రపంచ పటంలోనే హైదరాబాద్‌ని తీసుకొచ్చడానికి ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడి ఈరోజు ఫ్యూచర్ సిటీ పెట్టి రానున్న డిసెంబర్ 8, 9 రోజు మీకు ఇంటర్నేషనల్ కాన్క్లేవ్ పెడుతున్నాడు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం టైపు మన హైదరాబాద్‌లో కూడా ఇన్వెస్ట్‌మెంట్లు తీసుకొస్తానికి. దావోస్ పోయి 2,25,000 కోట్లు తీసుకొనొచ్చిండు. ఇవన్నీ చూస్తుంటే వాళ్ళ కడుపులో మంటలేసి రేవంత్ రెడ్డి గారిని ఏది చేసినా గానీ ఆయనకు అపవాదం చేసి పబ్లిక్‌లలో మిస్‌గైడ్ చేద్దామని చూస్తుండు. జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఓడిపోయిండు. కాబట్టి 5,00,000 కోట్లు అనంగానే అది మర్చిపోతారని చెప్పేసి ఇదొకటి కావాలని ఏదో తీసిండు. ఇప్పుడు ఈ కార్ రేసింగ్‌ల గవర్నర్ గానే ఆయన ప్రాసిక్యూట్ చేయమని చెప్పారు. సో, ఈ ఇష్యూస్ 2 కూడా డైవర్ట్ చేస్తానికి ఆయన ఏదో ఒక డైవర్షన్ కింద ఆయన మాట్లాడుతున్నాడు గానీ, ఆయన దగ్గర కాంక్రీట్ ఎవిడెన్స్ ఉండి, లేకపోతే సైంటిఫిక్‌గా ఏమైనా ప్రూవ్ చేయగలిగితే ఆయన ప్రజల ముందట రావాలి. ప్రతిసారి వస్తాడు, తొడగొడతాడు, తొడబలగొట్టుకొని బయటికి పోతుండు ఆయన. కాబట్టి కేటీఆర్‌కి ఒకటే నేను ఒక సజెషన్ ఇస్తున్నా. మీరు ఒక ఇంటిగ్రిటీ ఉండి లేకపోతే మీరు చెప్పిన దానికి ఏమైనా శాంటిటీ ఉంటేనే ప్రజలు నిన్ను నమ్ముతారు. ఇప్పుడే ప్రజల ముందర నువ్వు జోకర్ లెక్క అయిపోయినావు. ఇంకా రాను ఇట్లనే మాట్లాడుకుంటూ పోతే ప్రజలు అసలు నిన్ను పట్టించుకొని కూడా బంద్ చేస్తారు. కాబట్టి జూబ్లీహిల్స్ అంటుర్రు. జూబ్లీహిల్స్ వేరు డిఫరెన్స్ మీరేదో అక్రమాలు చేసిర్రు, పోలీసులు సహకరించురు అనేటువంటి ఆరోపణలు చేస్తూ ఇప్పుడు ఖైరతాబాద్ డిఫరెంట్ అంటుర్రు. తర్వాత స్టేషన్ గన్పూర్ కూడా వస్తే అక్కడ మేమే గెలుస్తాం ఉప ఎన్నికల్లో. ఇంకా మిగతా 8 ఉన్నాయి వాటిని రాజీనామా చేయించాలని డిమాండ్ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తుంది. సార్ వాళ్ళు ఎన్ని డిమాండ్లు చేసినా గతంలో వాళ్ళు ఏం చేసిండ్రు? కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ తీసుకొచ్చి మంత్రి పదవులు కూడా ఇచ్చిండు. అంటే కొంచెం కూడా సిగ్గు శరం ఉండదా మనుషులు మాట్లాడినప్పుడు? మనం అన్నమే కదా తింటేది. వాళ్ళు వాళ్ళు ఏం తింటారో నాకైతే అర్థం కాదు కానీ వాళ్ళు లాస్ట్ టైం మంత్రులను తీసుకొని టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ అక్కడ మన కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి తీసుకొని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చింది కదా. అప్పుడు లేని సిగ్గు ఇప్పుడు వచ్చింది ఆలీలకు. ఈరోజు ఎక్కడ కానీ కూడా మేము రాజ్యాంగాన్ని న్యాయ సంస్థని మేము గౌరవిస్తూ స్పీకర్ గారు వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర అభిప్రాయ అర్జీ తీసుకుంటున్నారు, వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. లాస్ట్ టైం ఏం చేసిండండి, మొత్తం ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకపోయి కట్టేసుకురు కదా వాళ్ళ దొడ్లా. మరి అప్పుడేం సిగ్గుశరం లేదా? మళ్ళీ అప్పుడు ఆ రోజు రోషం లేదా? వీళ్ళు ఆ రోజు మాట్లాడేటప్పుడు ఆ నాలుకకి ఏమైనా నరం లేకుండేనా? ఈరోజు మాట్లాడుతున్నాం, మరి ఆ రోజు ఏమైంది? మీకు నీతులు చెప్తున్నావు కదా, ఆ రోజు ఏం నీతి ఎక్కడికి పోయింది? గడ్డి మెస్తానికి పోయిందా, లేకపోతే గాడిది పనులు దొంగతుండడానికి పోయిందా నీ నీతులు? నువ్వు చేస్తేనేమో ఆ రోజు తప్పులు. 5 సంవత్సరాల స్పీకర్ ఒక్కసారి కూడా నోటీస్ ఇవ్వలేదు మేము చెప్తే. ఈరోజు మేము కట్టుబడి ఉన్నాం. మేము దానికోసము మా స్పీకర్ గారు నోటీసులు ఇస్తున్నాడు, వాళ్ళకి అవకాశం ఇస్తున్నాడు, వాళ్ళ అడ్వకేట్లు వచ్చి మన క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు, ప్రాసెస్ నడుస్తున్నది. అయినా కానీ కూడా ఇవన్నీ కూడా వాళ్ళు ఏదో పతివ్రత లేక మేము చేస్తేనే కరెక్ట్ అని చెప్పి ఇవన్నీ బేకార్ మాటలు మాట్లాడదు కేటీఆర్. నువ్వు ప్రజలందరూ గమనించిన లాస్ట్ 8-10 సంవత్సరాల నుంచి నువ్వేం చేసినావు అనేది ప్రజలందరూ చూసిర్రు. నువ్వు ఏమేమి లంగా పనులు చేసిండ్రు మీ టీఆర్ఎస్ పార్టీ కాబట్టే మీ నడ్డిర కొట్టి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. ప్రతిసారి ఎవ్వరి మీదకి వస్తే వాని మీదకి ఎంత వస్తే అంత మాట్లాడడం, ఏది పడితే అది మాట్లాడడం,
నోటికి అదుపు లేదు. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడితే మేము చూసుకుంటూ ఎందుకు ఊరుకుంటున్నాం అంటే, ముఖ్యమంత్రి గారు అంటున్నాడు వాడు పిచ్చోడు వదిలేసే వాని గురించి మాట్లాడకండి మీరు అని అన్నాడు. వాని పిచ్చిలేసింది, వాడు పిచ్చోడు వదిలేసేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు మాట్లాడతలేరు. కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఒక్కటైన రోజు వాళ్ళకి అందరు కూడా అది మడతకాజి అంటారు చూసినావా, అదే అవుతుంది. కాబట్టి నువ్వు హుందాగా మాట్లాడు. నువ్వు ఒక అపోజిషన్ లీడర్ అయితే అపోజిషన్ లీడర్ లేక మాట్లాడు, లేకపోతే మీకు అపోజిషన్ పార్టీ ఉంటే అపోజిషన్ పార్టీ లేక మాట్లాడు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నోటికి ఎంత వస్తుందంత మాట్లాడి ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడితే మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు కూడా ఊకునే పరిస్థితి లేదు. చివరిగా రోహిన్ రెడ్డి గారు, ఖైరతాబాద్ ఉప ఎన్నిక పక్క ఏం జరగబోతుంది, రిజల్ట్ ఎట్లా ఉంటుంది, మీరు ఏమనుకుంటారు? అక్కడ గ్రౌండ్లో ఉన్నారు కదా, మీరు కూడా చాలా నుంచి పనిచేసారు, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏమనుకుంటారు? కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా కంచుకోట, అక్కడ 100% ఉప ఎన్నికలు వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ పార్టీ చాలా బలోపేతంగా ఉన్నది. ఒక విషయం, జూబ్లీహిల్స్లో ఏ మెజార్టీ అయితే వచ్చిందో దానికి రెట్టింపు మెజార్టీ వస్తుంది ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే గిట. నాకు తెలిసి బై ఎలక్షన్స్ ఇంత త్వరగా వస్తాయని నేను అనుకోను. ఒకవేళ వచ్చినా కానీ కూడా బ్రహ్మాండమైన మెజార్టీ, డబుల్ మెజార్టీ వస్తుంది. దీంతో టీఆర్ఎస్ పార్టీ పాతాళాలకు పోతుంది. ఇక మొన్ననే వాళ్ళకి సిగ్గుపోయింది. జూబ్లీహిల్స్లో రెఫరెండం అన్నాడు ముఖ్యమంత్రి గారికి. మా రెఫరెండం మీద మేము చూపించినాం. ఇప్పటికైనా కానీ చెంపలు వేసుకొని మాట్లాడటానికి పోయాల్సిన కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళ పార్టీలో ఆయన ఒక్కడే ఉన్నాడా? మేము జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన నాయకుడిని చూసి ఓటేయమన్నాడు. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ కూడా కేసీఆర్ని చూసి, నన్ను చూసి, టీఆర్ఎస్ని చూసి ఓటేయండి, లేకపోతే కొట్లాడే మునగాడే లేడని మాట్లాడండి ఆయన. అంటే టీఆర్ఎస్ పార్టీలో వేరే వాళ్ళందరూ కూడా ఏందన్నట్టు మరి వాళ్ళ నాయకులు గారా మునగాలు గారు, ఈయన ఒక్కడే మునగాడా? జెండా పట్టకుండా డైరెక్ట్ ఎమ్మెల్యే అయినా ఆయన, అంటే డొనేషన్ కోట్ అంటారు చూసినావా, డైరెక్ట్ వచ్చిండు అమెరికా నుంచి. అక్కడ కేకే మహేందర్ రెడ్డి టికెట్ తీసుకున్నాడు, అక్కడ ఎమ్మెల్యే అయ్యిండు. కేసీఆర్ కొడుకు కాకపోతే కేటీఆర్ ఏంది? ఇక్కడ ఒక రోహిన్ రెడ్డికి రాజకీయంగా మాకు వెనకాల మా నాయనలు తాతలు ఎవరు కూడా రాజకీయంగా లేరు. అయినా కానీ కాంగ్రెస్ పార్టీ కండువతోటి ఇక్కడ దాకా వచ్చినాం మేము. ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థాయికి పోతాం అనుకుంటాం. రేవంత్ రెడ్డి కూడా ఒక సామాన్య స్థాయి నుంచి వచ్చిండి, ఇలా పెద్ద నాయకుడే అయ్యిండు. మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇలా మీకు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి నాయకులేండు. కేసీఆర్ లేకనో హరీష్ లేకనో, హరీష్ ఏమో మామ పేరు చెప్పి కేటీఆర్ ఏమో నాయన పేరు చెప్పి వీళ్ళు నాయకులైనరు. కానీ వీళ్ళని కేసీఆర్ నుంచి విడగొడితే వీళ్ళ నెత్తి మీద రూపాయి పెడితే పావులకు కూడా వరుగున్నారు. వీళ్ళకు ఎంతసేపు వాళ్ళ నాయన పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నాడు. నువ్వు ఏ విధంగానైతే నీకు రాజకీయంగా నీకు భిక్ష పెట్టింది టీఆర్ఎస్ పార్టీ, ఆ రోజు అమరవీరులైన విద్యార్థుల వాళ్ళ బలిదానాలతోటి మీ పార్టీ నిలబడ్డది. లేకపోతే మీరు చేసిన మోసాలకు కానీ, మీరు చేసిన ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ కానీ, లేకపోతే గౌతలచ్చన్న గారికి ఎంతమందిని మోసం చేసిండండి, విజయశాంతి గారిని, ఆలే నరేందర్ గారిని ఎంతమందిని మోసం చేసి ఆ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలగొట్టిన వాళ్ళు. అవసరం ఉన్నప్పుడేమో అందరినీ వాడుకున్నారు, అవసరమైనాక అందరిని ఎలగొట్టిండు. సో ఆ నైజం మాది కాదు. రేవంత్ రెడ్డి గారు నైజం ఏంటంటే అందరినీ కలుపుకొని పోతాడు, అందరితోటి ఆయన కలిసిమెలిసి ఉన్నందుకే ఆయన ప్రజానాయకుడు అయ్యాడు. ఈరోజు ప్రజల మధ్యలో మెలుగుతున్నాడు. ఈరోజు ఏ ముఖ్యమంత్రి చేయనన్ని పనులు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఫామ్ హౌస్లకో లేకపోతే వాళ్ళ బంగ్లాకో పరిమితం కాలే ఆయన ప్రగతి భవన్కి. ఈరోజు ముఖ్యమంత్రి గారిని చూడండి, కాళ్ళకు చక్రాలు కట్టుకుంటూ తిరుగుతున్నాడు ఆయన. ఎవరి కోసం? రాష్ట్ర ప్రజల కోసం. మనకు రాష్ట్రం వెనుకబడిపోయింది 10 సంవత్సరాలలో, దీనికి మన వంతు మన కృషి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కష్టపడుతుంటే ఈ ఆయన నోటికి వచ్చి ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మాట్లాడిండు. ఏ ఒక్కటన్నా ప్రూవ్ అయిందా? ఇవాళ ఒకటి మాట్లాడతాడు, రేపు ఒకటి మాట్లాడతాడు, ఎల్లుండి ఒకటి మాట్లాడతాడు. గిట్లా ఉంటాడు ఆ లీడర్ అంటే. నేను ఇవాళ అడుగుతున్న, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ బయటికి వచ్చి ఎందుకు మాట్లాడతలేడు? ఈరోజు వాళ్ళు ఒక క్యాండిడేట్ నిలబెట్టిండు, వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కేసీఆర్. ప్రచారానికి ఒక్కరోజు కూడా ఎందుకు రాలే? పోనీ ప్రచారానికి రావు, నువ్వు దొరవు కాబట్టి ప్రచారానికి రావు, ఒక పేపర్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు కదా, ప్రెస్ రిలీజ్ అని ఇవ్వచ్చు కదా ఆమెను గెలిపిమని. వీళ్ళందరికీ ఆడాలంటే విపక్షత. ఫస్ట్ క్యాబినెట్లో ఒక్క మహిళకు కూడా వాళ్ళు క్యాబినెట్లో చోటు ఇవ్వలేదు. ఈరోజు కూడా ఒక మహిళ నిలబడ్డది కాబట్టి ఆమెను ఓటిరు వీళ్ళు కావాలని. సునీతమ్మ ఓటమి కాదు ఇది, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అండ్ టీఆర్ఎస్ పార్టీ ఓటమి ఇది. ఎందుకనంటే వాళ్ళు నిలబెట్టిన క్యాండిడేటు గెలిపించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ నాయకత్వం మీద ఉండే కాబట్టి రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, మా నాయకులందరూ కూడా సమిష్టిగా పనిచేసినాం. దాన్ని తప్పని ఎట్లా అంటారు? మా పార్టీ క్యాండిడేట్ కోసం మేము అందరం కష్టపడి పనిచేసినాము, వాళ్ళ క్యాండిడేట్ కోసం వాళ్ళందరికీ కష్టపడి పనిచేసింది. మరి కేసీఆర్ బయటికి ఎందుకు రాలేదు? కేటీఆర్ని ఎవరైనా లెక్క చేస్తారా? రేవంత్ రెడ్డికి కేటీఆర్కి ఏమైనా పొంతరు ఉందా అండి? నక్కకు నాగలోకంకున్న తేడా ఉంది.
కేటీఆర్కి రేవంత్ రెడ్డికి ఏమన్నా పొంతనుందా మీరు చెప్పుండ్రి. కేసీఆర్ వస్తేనన్నా అట్లీస్ట్ కొంచెం పబ్లిక్ అట్లీస్ట్ అన్న పర్సెప్షన్ చూస్తున్నారే కేసీఆర్ వచ్చిండు కేటీఆర్ వచ్చిండంటే సమయోజ్యులు దాంట్లో ఎట్లయినా కేటీఆర్ గెలుస్తాడు కానీ కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు గెలుస్తారు కానీ కేసీఆర్ వచ్చిండు అనే దాన్ని కూడా అట్లీస్ట్ పబ్లిక్లో ఏమైనా ఉంటుండే. కేటీఆర్ వచ్చి రేవంత్ రెడ్డికి ఎట్లా సరిపోతాడు అనుకున్నారు జనాలు, నాకు అర్థం కాదు. ఆయన అది మచ్చ ఆయన మీరు తొలగించుకుంటానికి ఏదందో ఇవన్నీ దొంగ మాటలు మాట్లాడుతున్నాడు. కేసీఆర్కు నేను ఒకటే చెప్తున్నా, మీ కేటీఆర్కి ఇంకా ట్రైనింగ్ సరిపోలేదు, ట్రైనింగ్ ఇచ్చి బయటికి పంపి. మా సొంటలతోటి ఆయన ఫస్ట్ పోటీ పడమన్న తర్వాత మేము సరిపోకపోతే రేవంత్ రెడ్డి గారి దగ్గర పొమ్మని చెప్పి నేను కేటీఆర్ గారికి మంచి సూచన ఇస్తున్నాను. థ్యాంక్ యూ. రైట్, ఇది రోహిన్ రెడ్డి అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ డీసీసీగా ఖైరతాబాద్కి సంబంధించినటువంటి నియోజకవర్గం కంచుకోట కాంగ్రెస్ పార్టీకి ఉప ఎన్నిక వచ్చినా రాకపోయినా అది కంచుకోట అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఉప ఎన్నికలో మేమే గెలవబోతున్నాము. రీసెంట్గా రిఫరెండం అన్న జూబ్లీస్ ఓడిపోయారు. సో ఖైరతాబాద్కి సంబంధించిన విషయంలో మాట్లాడడానికి వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నారు, ఏ అంచనాతో మాట్లాడుతూ ఉన్నారో ఆలోచించుకోవాలి. అయినా కేటీఆర్ను పట్టించుకోవద్దు అని చెప్పినందుకే ముఖ్యమంత్రి మా కాంగ్రెస్ క్యాడర్ పట్టించుకోవట్లేదు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్గేడ్కర్, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.